Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు విన్నర్ కేకేగా పిలువబడే వెల్త్ ఆర్కిటెక్ట్ అయిన అరుణ్ కేకే గారు. సార్తో మాట్లాడుతూ ముఖ్యంగా అమెరికా ఇంపాక్ట్ రైట్ నౌ మన కంట్రీ మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది, తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన స్టాక్స్ ఏంటి, చేయకూడదు ఏంటి, అవి కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి విరాట్ గారు. సార్ చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. ఏదైతే మీరు మామూలుగా మనకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ మన ఇండియన్ ఎకానమీ మీద ఏ రకంగా ఉండబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేయబోతున్నాము. మొట్టమొదట మనము యుఎస్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఏదైతే ట్రంప్ గారు విన్ అయ్యారో ఆయన యొక్క ఫస్ట్ పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏంటి, నెగిటివ్ స్ట్రెంగ్త్ ఏంటి మనం తీసుకున్న తర్వాత మనము మన యొక్క ఇండియన్ ఎకానమీ మీద ఏ రకంగా జరగబోతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొట్టమొదట ఈయన బిజినెస్ మ్యాన్గా ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మొట్టమొదట కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గించాలి అన్నటువంటి ఒక దృక్పథం కలిగినటువంటి పర్సన్. కార్పొరేట్ ట్యాక్సెస్ ఎప్పుడైతే తగ్గుతాయో అవి దేశానికి అంటే ఎకనామిక్ గ్రోత్కి అంటే కంపెనీస్ గ్రోత్, తద్వారా ఎకనామిక్ గ్రోత్ జరుగుతుందని చెప్పేసి బలంగా నమ్మేటువంటి ఆయన ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరగబోతూ ఉంది. రెండవది మనకు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మెజర్స్ అక్కడ యుఎస్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేది వాటన్నిటిని తగ్గించడానికి ఈ ప్రజెంట్ ఉన్నటువంటి జెరోమ్ పావెల్ గారు మామూలుగా ఆల్రెడీ ఇది రేట్ కట్ సైకిల్ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అదే కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈయన ఈ యొక్క మామూలుగా ఫెడరల్ బ్యాంక్ యొక్క ఇండిపెండెన్స్ అనేది తగ్గించడానికే ట్రంప్ ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఎలా జరగబోతుందో మనం చూడాలి. కానీ ఇప్పుడు ఈ రకంగా మామూలుగా నేనైతే రిజైన్ చేయనని చెప్పేసి జెరోమ్ పవెల్ గారు ఓపెన్గా చెప్పడం వల్ల ఇప్పుడు రేట్ కట్ సైకిల్ అనేది మామూలుగా యుఎస్ ఎకానమీ మీద ఎలా ఇంపాక్ట్ అయిపోతుంది, తద్వారా మిగతా ప్రపంచానికి ఫండ్స్ ఫ్లో అనేది కూడా ఎలా జరగబోతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ టైంలో మనకి ఖచ్చితంగా రేట్ కట్స్ జరిగినప్పుడు మనకు కంపల్సరీ మన మార్కెట్స్ ఇంతకుముందు ఎట్లయితే ఇంపాక్ట్ మామూలుగా బాగా పెరిగాయో ఇప్పుడు కూడా అదే జరగబోతాం. రేట్ కట్స్ రాగానే మన మార్కెట్ పెరుగుతుంది అంటారు. ఖచ్చితంగా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం గోల్డ్ రేట్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చాలా దారుణంగా గోల్డ్ రేట్స్ అనేవి పడిపోతూ ఉన్నాయి. ఇంకా ఎంత పడిపోయే ఛాన్స్ ఉందంటారు? గోల్డ్ రేట్స్ ఎప్పుడు కూడా టెక్నికల్స్కి అనాలిసిస్కి కొద్దిగా వేరియేషన్ ఎప్పుడు ఉంటుందండి. నా అంచనా ప్రకారము ఇప్పుడు 68,000కి 24 క్యారెట్స్ అనేది మళ్ళీ రావాలి. కానీ ఇప్పుడు 69-70కి వచ్చేసి కూడా మళ్ళీ ఒకసారి టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏంటంటే 86,000కి రీచ్ అయ్యకుండా 82,000 దగ్గరే ఆగిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ 68,000కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతి తర్వాతే జరుగుతుంది. సంక్రాంతికి ముందైతే జరగడానికి అవకాశం లేదు. సో ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఇంకా హెవీగా జరుగుతుంది కదా సార్. ఇది ఎంతకాలం జరుగుతుంది అండ్ ఇలా జరిగే కొద్దీ మనకి డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, రూపీ వాల్యూ పడిపోతుంటుంది కదా. మీకు Q2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత Q2 రిజల్ట్స్కి అగ్నికి ఆజ్యం తోడైనట్లు మనకు చైనా స్టిమ్యులస్ సేమ్ టైంలో మనకు ప్రకటించడము, మన యొక్క అకాల వర్షాలు అనేది ఇండస్ట్రీ ప్రొడక్షన్ని కొద్దిగా తగ్గించి ప్లస్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇవి కానీ మనకి ఇంకా ఇంప్రూవ్ కాకుండా పోవడము, అట్ ది సేమ్ టైం మనకి యుఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ గురించి కూడా మనకు కొద్దిగా ప్యానిక్ అవ్వడం వల్ల ఈసారి అనుకోకుండా ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు మొత్తము కొంత స్పెక్యులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల 1,00,000 కోట్లు అనేది తీసుకోవడం జరిగింది. అది ఇంకా నెక్స్ట్ 2 క్వార్టర్స్ వరకు జరగచ్చు. ఎందుకంటే చైనా స్టిమ్యులస్ వచ్చేసేసి ఇంతవరకు వరల్డ్లో ఎవరు ఇవ్వనంత స్టిమ్యులస్ ఇప్పుడు ఇవ్వడం వల్ల అది నిజంగా ఇచ్చారా, ఎంతవరకు రియల్ ఎస్టేట్ అయితే ఇంకా అక్కడ కోలుకునే పరిస్థితి లేదు, ఎంత స్టిమ్యులస్ ఇచ్చినా కూడా కోలుకునే పరిస్థితి లేదు. సో అదర్ సెక్టర్స్కి ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది, దాన్ని మనం అడ్వాంటేజ్గా ఎంతవరకు తీసుకునే దాని మీదనే ఇప్పుడు యుఎస్ ఫండ్స్ అనేది యుఎస్కి బల బ్యాక్ వెళ్తాయా డాలర్ ఇంప్రూవ్ అవడంతో, లేదా మనకు ఇంకా ఇతర దేశాలకు ఏమైనా వెళ్తాయా అనేది చూసుకోవాలి. ఈ రెండిటి అవకాశంలో మనం వచ్చేసి మన యొక్క జీడిపి కానీ మన యొక్క గ్రోత్ రేట్ కానీ సస్టైనబిలిటీగా ఉంటే నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కరెక్షన్ అనేది మాత్రం నెక్స్ట్ 2 క్వార్టర్స్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే April 1, 2025 వరకు కూడా ఈ కరెక్షన్ అనేది జరుగుతుంది. April 1, 2025 తర్వాత ఫస్ట్ క్వార్టర్ లీనియంట్గా ఉంటుంది కాబట్టి
డెఫినెట్గా మనకి ఇది ఒక స్వర్గధామం వంటిది. ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ అందరూ కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి స్టాక్స్ గట్టిగా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి అంటారు? ఫాజిల్ ఫ్యూయల్ మెకానిజం కానీ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా జరుగుతాయి అనుకుంటున్నాను. దానివల్ల మామూలుగా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ప్రైసెస్ ఆల్రెడీ తగ్గడం స్టార్ట్ అయ్యాయి. కానీ అట్ ది సేమ్ టైం ఈ యొక్క లాస్ట్ 1 year నుంచి కూడా ఈ యొక్క ఇరాన్ ప్లస్ ఇజ్రాయెల్ వార్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఏదైతే హెర్మోజ్ జలసంధి మీద ఇజ్రాయెల్ ఇంకా టార్గెట్ పెట్టి దాని మీద ఇప్పటికీ మేము దాన్ని నాశనం చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రము మనకు సబ్స్టాన్షియల్గా తగ్గే అవకాశాలు లేకుండా మనకు ఉంది. కానీ రష్యాతో మనం టైఅప్ అవ్వడం ఉండడం వల్ల ఇంకా కొద్దిగా ముందుకెళ్ళడానికే అవకాశం ఉంటుంది. కానీ ఈ యుద్ధం జరగకుండా ఆగితే మాత్రము అమెరికా కంటే కూడా ఇండియా ఎక్కువ బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటారు? మామూలుగా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటగా పెట్రోల్ కానీ ఆయిల్ రిజర్వ్స్ కానీ ఎక్కువ చేసుకునేది ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా. ఓకే, చైనాకి ఆల్రెడీ యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మామూలుగా పెట్రోల్ రేటు మనకు పడేదానికంటే కూడా వాళ్ళకి ఎక్కువ పడుతుంది. కానీ ఇప్పుడు అమెరికా వచ్చేసేసి నెంబర్ 1 ఇంపోర్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రిసోర్సెస్నే వాళ్ళు యూజ్ చేసుకోవాలని డెసిషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఏది కూడా ఎక్స్పోర్ట్స్ అనేది అంటే ఇంపోర్ట్స్ అనేది చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఓపెక్ అంటే ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఏమవుతాయంటే వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించుకోవడం అన్నా జరగాలి, లేదా ఆయిల్ రేట్స్ తగ్గడం అన్నా జరగాలి. ఇలాంటి తగ్గినప్పుడు ఇప్పుడు మనకి ఫస్ట్ అండ్ పెయింట్స్ సెక్టర్, మనకి పెయింట్ సెక్టర్ కూడా ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ కన్నా దానికి సింక్లోకి కన్నా వచ్చింది అంటే ఇప్పుడు ఆసియన్ పెయింట్స్ కానీ, ఇండిగో పెయింట్స్ కానీ, బెర్జర్ పెయింట్స్ కానీ చాలా హై బెనిఫిషియల్ పొందేదానికి చాలా అవకాశం చాలా ఉన్నాయి మనకి. అలాగే మెటల్ సెక్టర్స్ కూడా చాలా, ఎందుకంటే మెటల్స్ వచ్చేసేసి చైనా వాళ్ళకి మామూలుగా మామూలుగా మెటల్స్ స్టీల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి తక్కువ కాస్ట్ చేస్తున్నా అక్కడ యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన యొక్క మెటల్ సెక్టర్కి మంచి ఫ్యూచరు అనేది రాబోతుంది అనేది నా యొక్క ఇమీడియట్ కన్సర్న్స్ చెప్తున్నాను. అలాగే ఈ యొక్క ట్రంప్ ప్రిఫరెన్స్ లో ఇంట్రెస్ట్ రేట్ పాలసీస్ మామూలుగా ఏమవుతుందంటే వాళ్ళకి సస్టైన్డ్ ఇన్ఫ్లేషన్ అనేది లేకుండా జరిగినప్పుడు అప్పుడు కూడా మనకు చాలా అడ్వాంటేజ్ ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఏదైతే మనము మామూలుగా చైనా +1 ఆపరేషన్తో పాటు గోల్డెన్ ఇయర్స్ 2047 వరకు మనకు అమృత్ కాల్ అని చెప్పాము. నిజంగా చాలా గవర్నమెంట్ చాలా ముందు చూపుతో పెట్టినటువంటి ఈ యొక్క డ్యూరేషను ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి, ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. 2029 మరియు 2034 వరకు కూడా గోల్డెన్ కాదు, ఇంకా ప్లాటినం, ఇంకా దానికంటే డైమండ్ ఇయర్ అని చెప్పొచ్చు నాకు తెలిసి ఇండియాకి. సో ఆ రకంగా మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అడ్వర్సిటీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆపర్చునిటీస్ అనే సిచ్యువేషన్లోనే మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద గోల్డెన్ ఇయర్ ఫర్ ది ఇండియా ఇన్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ఏ టెంపరీ ఫెనామినా. యూఎస్ ఎలక్షన్ ఇంపాక్ట్ కానీ ఎఫ్ఐఎస్ మూవ్మెంట్ కానీ ఈజ్ ఏ టెంపరీ ఫెనామినా. ఇప్పుడు 1 or 2 quarters అనేది మామూలుగా లాంగ్ రన్ సైకిల్లో చాలా తక్కువ కాలం. డెఫినెట్లీ బట్ ఇండియన్ మార్కెట్స్ గ్రో అవుతాయని ఇంత కాన్ఫిడెంట్ మీరు చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. అండ్ హోప్ఫుల్లీ దీన్ని ఇంకా కన్క్లూజన్ ఏమిస్తుంది దీనికి ఓవరాల్గా? కన్క్లూజన్ వచ్చేసేసి మనకు ఐటీ అండ్ టెక్నాలజీ వచ్చేసి చాలామంది ఏమంటున్నారంటే ఇంపాక్ట్ పడవచ్చు మామూలుగా, ఎందుకంటే డాలర్ వాల్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి. అలాగే ఇమిగ్రేషన్ పాలసీస్ వల్ల ఇండియన్స్ ఎక్కువ తీసుకోకపోవడం అనేది. కానీ దీన్ని ఇంకొక పాజిటివ్గా నేను చెప్తాను. ఇప్పుడు ట్రంప్ అక్కడ ఇమిగ్రెంట్స్ యొక్క ఓట్లు పడిన దానికి కూడా ఇది ఒక రీజన్ అని నేను భావిస్తున్నాను. అదేంటంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకే కొద్దిగా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు వేరే వాళ్ళని రాణించకుండా ఉంటే కాంపిటెన్సీ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో కాంపిటెన్సీ అనేది తగ్గినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకే లోకల్ హైరింగ్ చేయడం ద్వారా కరెంట్ ఉద్యోగాలు అనేది తొందరగా వస్తాయి, వాళ్ళకి తొందరగా గ్రీన్ కార్డ్స్ ప్రాసెస్ అవ్వడానికి ఉంటుంది. ఉన్న వాళ్ళకి ముందు సేఫ్ కాబట్టి ఎవరైతే అక్కడ ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే అక్కడ పోయేసి ఒక లాస్ట్ 2 years నుంచి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఉంటుంది. దట్టు మనకి ఇంకొకటి, మనకు ఏదైతే యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేది ఇంప్రూవ్ చేయడం వల్ల ఇప్పుడు మన క్వాలిటీని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మన స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే మన క్వాలిటీని మనం చైనాకి కానీ మిగతా అదర్ దేశాల కంటే కూడా మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటామో ఆ ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగినప్పుడు ఇక్కడ ఏదైతే మనము అంతకుముందు మామూలుగా ఎక్స్పోర్ట్స్ తగ్గాయో వాటి వాల్యూ అంతా కూడా ఇక్కడే మనము కాంపన్సేట్ చేసుకోవడానికి ఉంటుంది. డెఫిషియట్ని మనం ఇంకా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద అవకాశం. అలాగే డిఫెన్స్ సెక్టర్ మామూలుగా
యుఎస్ ఎప్పుడు కూడా డిఫెన్స్ అనే దాంట్లో కాంప్రమైజ్ అవ్వదు. సో ఇజ్రాయెల్కి ఇప్పుడు కూడా మొన్న కూడా మామూలుగా ఈవెన్ ట్రంప్ వచ్చిన తర్వాత కూడా కొన్ని ఫ్లైట్స్ని కానీ మొత్తము పంపించడం జరిగింది సపోర్టింగ్గా. సో డిఫెన్స్ అనేది మనకు ఇండియా యొక్క క్వాలిటీలో చైనా కంటే, రష్యా కంటే, ఈవెన్ అమెరికా కంటే కూడా కొన్ని విషయాల మిసైల్స్ టెక్నాలజీలో మనం చాలా ముందున్నాము. అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్లో కూడా వాళ్ళకంటే కూడా ఎంతో పోటీ పడే విధంగా మనం ఉన్నాం. కాబట్టి ఈ సెక్టర్స్లో మామూలుగా ఈవెన్ ఐటీలో కూడా చాలా మనము ఎక్కువ ప్రాజెక్టులు తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం టెంపరీగా వాళ్ళు వచ్చేసి బ్యాన్ లేదా యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేది ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండవు అనేది నా యొక్క నిశ్చితాభిప్రాయం. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తగ్గబోతూ ఉంది. వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మోనో కాకుండా ఇప్పుడు కాంబినేషన్ అంటే కాంబో ప్రోడక్ట్స్ తయారు చేయబోతున్నారు. హైడ్రోజన్ విత్ ఎలక్ట్రిక్ అనేది చాలా పెరగబోతుంది, అలాగే సోలార్ కూడా పెరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ ఏమవుతుందంటే ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా కొంత ఆ యొక్క చేంజెస్ని అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అంతవరకు ఆటోమొబైల్స్ కూడా కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు. అలాగే ఫార్మా అనేది ఇప్పటికి డిక్లేర్ ఆల్రెడీ అయ్యింది. జెనరిక్స్ మీద రేట్లు పెంచుతారనేది ఏదైతే మామూలుగా ట్రంప్ వచ్చిన తర్వాత అనుకుంటున్నామో అది కూడా ఒక మంచి అవకాశమే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన యొక్క లో వాల్యుయేషన్ తోటి ఎప్పుడు వాళ్ళు ప్రొడక్ట్స్ మామూలుగా తీసుకొని ఉంటున్నారు. కానీ ఇప్పుడు మామూలుగా మన యొక్క క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏపీఐస్ కానీ ఫార్ములాస్ కానీ ఏదైతే మామూలుగా ఫెడరల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ మనకి మామూలుగా వేచి ఉన్నాయో మామూలుగా ఫార్మా రంగంలో వాటన్నిటికీ కూడా ఇప్పుడు క్వాలిటీ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ప్రొడక్టివిటీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఆ పెరిగిన ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ కాస్ట్ తోటి తీసుకుంటారు. కాబట్టి దీంట్లో కూడా మనకి మంచి ఆపర్చునిటీస్ లభిస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ కన్క్లూజన్ మనకి వచ్చేసేసి ఈ రూపీ మీద ఎప్పుడూ డెఫినెట్గా ప్రెజర్ అనేది ఉంటుంది. కానీ అది కూడా మనం ఈ యొక్క కాలంలో చాలా చక్కగా మేనేజ్ చేశాం కాబట్టి అలాంటి స్ట్రాటజీతోనే మనం ముందుకెళ్ళచ్చు. కానీ డాలర్ అనేది మాత్రం ప్రపంచంలో అన్ని కరెన్సీస్ మీద శక్తిగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మొన్న బిట్ కాయిన్స్ కూడా 30% ఆ యొక్క ఉద్దేశంతో 30% అనేది పెరగడం జరిగింది. బట్ ఇట్ ఈజ్ ఏ టెంపరీ ఫెనామినా. ఖచ్చితంగా మన యొక్క రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. డీడాలరైజేషన్ అనేది మన ఇండియాలో చాలా స్టాండర్డ్గా చాలా సిస్టమేటిక్గా మనం ముందుకు తీసుకెళ్ళడంతో పాటు డాలర్ యొక్క ఒక ఇండియన్ రూపీ ఒక డీడాలరైజేషన్ చేసినంత మాత్రాన మిగతా కరెన్సీస్ అన్నీ కూడా అదే కాంపిటెన్సీస్ తోటి ఉండకపోవచ్చు. కాబట్టి డాలర్కి వచ్చేసేసి ఇంకా స్టిల్ తన యొక్క లీడింగ్ కెపాసిటీ అలాగే ఉంటుంది. బట్ దాంతోపాటే మన ఇండియన్ రూపీ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది. ఇది యొక్క దిస్ వన్. అలాగే రష్యా రిలేషన్స్ వచ్చేసేసి ఇప్పుడు ట్రంప్ అనే ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు వచ్చేసేసి రష్యాతోటి కూడా ఎప్పుడు కూడా స్నేహపూర్వకంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. కాబట్టి మనము రష్యాతోటి స్నేహపూర్వకంగా ఉంటున్నాం. కాబట్టి ఏ రకంగానూ ఇండియా మీద మన శాంక్షన్స్ విధించడానికి అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఈ యొక్క సిచ్యువేషన్ని మన ఇండియన్ ఎకానమీ చాలా చక్కగా ఉపయోగించుకుంటుందనేది నా యొక్క భావన. అలాగే ఎన్విరాన్మెంటల్ పాలసీస్ వచ్చేసి కొంత ఇబ్బందికరంగా జరిగేదానికి ఉంటుంది. కాబట్టి అంటే మనం ఎక్కువ ప్రెజర్ చేస్తారు. కాబట్టి మామూలుగా ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ మామూలుగా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కొద్దిగా డిలే కావచ్చు. బట్ ఈఎస్జీ ఫండ్స్ కానీ లేదా సెక్టోరియల్ ఫండ్స్ కానీ ఎప్పుడైతే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ అంటే ఆర్బీఐ వచ్చేసి రేట్ కట్ అదనే స్టార్ట్ చేయబోతుందో చాలా ఎక్సలెంట్గా పనిచేయబోతున్నాయి, చాలా ఎక్సలెంట్గా లాభాలు తీసుకోబోతున్నాయి. అంతవరకు ఈ 2 quarters చాలామంది సజెస్ట్ చేస్తున్నట్టు ఇంకా ఈటీఎఫ్ ఫండ్స్లోనూ లేదంటే మామూలుగా ఇండెక్స్ ఫండ్స్లోనూ పెట్టుకుంటూ కాలం గడపచ్చు. కానీ 2 quarters తర్వాత ఈ యొక్క సెక్టోరియల్స్ అనేది టెక్నికల్ ఫండ్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయబోతున్నాయి. మీకు ఇంకా టోటల్గా మనకు వచ్చేసేసి సమ్మరీ ఏంటంటే మనకు యుఎస్ ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. దాంతోపాటు ఏదైతే స్నేహితులుగా అంటే మనకి యుఎస్కి ఫ్రెండ్షిప్ కంట్రీస్గా ఉన్నటువంటి ఇండియాకి కానీ మిగతా అదర్ కంట్రీస్కి కానీ మంచి లాభాలు జరగబోతున్నాయి. మనకు ఈ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇంపోర్ట్స్కు సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిగా డెఫిషియట్లో ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ డెఫిషియట్ అనేది కొంత మనకి ఒక ఛాలెంజింగ్ టాస్కే. దీన్ని మనం ఓవర్కమ్ అవుతామని చెప్పేసి బికాజ్ చైనా +1 ఆపరేషన్ అనేది ఉంది కాబట్టి మనం ఇది ఓవర్కమ్ అవుతాం అనేది నా భావన. ఏదైతే ఈ షార్ట్ టర్మ్లో 1 lakh crores తగ్గాయో సమ్ $100 billion అనేది తగ్గిందో ఆటోమేటిక్గా ఇప్పుడు కరెంట్ గోయింగ్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్డ్ బై ది ఎకానమీ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ద వెరీ గోల్డెన్ డేస్. అండ్ ట్రంప్ రావడం అనేది కూడా దానికి తొందరగా ఇంకా స్పీడ్గా అవడానికి అవకాశం ఉందని నేను కోరుకుంటున్నాను.
వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్.